హాయ్ అండి, హలో అందరికీ. నిన్న తీసిన వీడియో ఇది. మహాశివరాత్రి కదా, మాకు నియర్ బై టెంపుల్ ఉంటుందని చూపెడుతూ ఉంటాను నేను వీడియోస్లో అప్పుడప్పుడు. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఈ టెంపుల్. నార్మల్గా ఫెస్టివల్ లేని టైంలో అయితే అంత పబ్లిక్ ఉండరు టెంపుల్ దగ్గర, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ నిన్న మహాశివరాత్రి కదా, ఫుల్ పబ్లిక్ లైన్ కట్టి నిల్చున్నారు. మీకు చూపెట్టాను కదా ఇప్పుడు, అట్లా అంతమంది లైన్లో నుంచి ఇలా లోపలికి రావాలి. అంత పబ్లిక్ ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే ఎవరి అభిషేకం వాళ్ళే చేసుకుంటున్నారు. నాకు నచ్చేది ఇది ఒక్కటే. ఇక్కడ అభిషేకం ఎవరి వాళ్ళు చేసుకోవాలి. ఇంతమందిలో కూడా ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు, దండం పెట్టుకుంటారు దేవునికి, బయటకు వెళ్ళిపోతున్నారు. అండ్ వీడియో విషయానికి వస్తే కింద టైటిల్ పెట్టినాయి కదా, తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా చెప్తా స్టోరీ. మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమంది అంటారు. ఆయన ఆల్రెడీ రాసేసిండు, జరిగేదేదో జరుగుతూనే ఉంటుంది. ఆయన మొక్కడం వల్ల మనకు అయ్యేది ఏముంది అని కొంతమంది ఆలోచన, వాళ్ళ కోసం ఈ స్టోరీ. అయితే బ్రహ్మ నుదుట రాత రాసేటప్పుడు అందులో ఒక మాట రాశాడంట, నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను, కానీ మీరు చేసే పూజలతోని, అర్చనలతోని, మీ ఉపవాసాలతోని మీరు మార్చుకోగలరు అని రాసిండంట. ఎందుకు అట్లా రాసిండు, దానికి ఫలితంగా ఎవరికన్నా అయ్యిందా అనేది కూడా ఒక స్టోరీ చెప్తా. పూర్వం విభీషకుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. కానీ అతని అదృష్టం బాగుండి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఇట్లా నా గండం ఉంది స్వామి అని చెప్పడం వల్ల ఆయనే అర్చనలు, మృత్యుంజయ హోమాలు, పూజలు, దాన ధర్మాలు ఇట్లా చేయండి అని చెప్పిండు. అట్లా ఆయన చెప్పినట్టు చేయడం వల్ల ఆయనకు 50వ ఏట మరణగండం తప్పి బ్రతికాడు. మనం పూజలు మాత్రమే చేస్తే ఫలితం ఉండదు. అంటే పక్కోడిని ఏడిపించుకుంటూ వాళ్ళ ఏడుపుకు మనం కారణమయ్యి మనం ఎన్ని పూజలు చేసినా వేస్టే అని నేను అనుకుంటాను. మనదేదో మన లైఫ్ చూసుకుంటూ మనం దేవిని నమ్మితే కొంచెం లేట్ అయినా మనం అనుకున్నది మనకు అవుతుంది అని నమ్ముతాను. ఎందుకు పక్కోళ్ళ ఏడుపు కారణం కావద్దు అంటున్నానంటే, 128 ఏండ్ల ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టుకొని ఆమె ఈడ్చడం వలన ఆయన చేసిన ఆ పాపానికి 60వ ఏటన చనిపోయింది ఆయన. అందుకే అంటున్నా, పక్కోళ్ళ ఏడుపు కారణమైతే మనం ఎంత పూజలు చేసినా వేస్టే అని నేను నమ్ముతాను. మన దగ్గర ఉంటే ఎంతన్నా కొంచెం సాయం చేయాలి, లేకుంటే వాళ్ళ జోలికి పోకుండానన్నా ఉండాలి. సాయం చేయకుండా పర్లేదు, కానీ పక్కోడిని నాశనం కోరుకోవద్దు, వాళ్ళ ఏడుపుకు మనం కారణం కావద్దు. అలా ఉండి దేవుణ్ణి పూజిస్తే మనం అనుకున్నవి అవుతాయి అని నేను నమ్ముతాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ అయితే నేను రెగ్యులర్గా చూపెట్టే టెంపులే, అందుకే ఒక చిన్న స్టోరీ చెప్దామని అయితే చెప్పాను. దేవుడి మీద ఇష్టం లేని వాళ్ళకు ప్లస్ ఇష్టం ఉండి పూజలు చేసే వాళ్ళకు కూడా రెండు అర్థమవుతాయి. అంటే మనం ఒక జోలి పోకుండా శ్రద్ధగా మనదేదో మనం దేవుని పూజిస్తే అవుతాయి ఒకటి. ఇంకోటి దేవుని నమ్మము, రాత అప్పుడే రాసేసిండు, ఇంకేమున్నది అలా జరిగేదేదో జరుగుతుంది అనే వాళ్ళకు ఇద్దరికి అర్థమయ్యే స్టోరీ అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి, ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింది నుంచి చూడండి ఎంతమంది ఉన్నారో. అంతమంది ఒక షార్ట్లో ఒక వీడియో పెట్టాను నేను ఒక్కదాన్నే వస్తాను అక్కడ నుండి, అంత తక్కువ ఉంటారు. ఫెస్టివల్ టైంలో మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు. అండ్ అట్లానే ఫెస్టివల్ టైంలో ఈ టెంపుల్ని మస్తు డెకరేట్ చేస్తారు, మంచిగా చేస్తారు. అన్ని కలర్ కూడా వేసిళ్ళు ఇక్కడ, అంతా నార్మల్గా అంతకుముందు లేకుండా ఉండే, మొత్తం పెయింట్ వేసేసిళ్ళు, బంతిపుల్లతో నీట్గా కట్టిళ్ళు. ఫుల్ పబ్లిక్ అంటే ఫుల్. అండ్ ఈవినింగ్ కూడా ఇక్కడ ఏంటంటే మహాశివరాత్రి ఉపవాసం ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తారు, బనానా, గ్రేప్స్, చాలా ఫ్రూట్స్ పంచుతూ ఉంటారంట. వచ్చి నైట్ అంతా కూడా ఇక్కడ ఉంటారంట. మేమైతే ఫాస్టింగ్ లేము, ఓన్లీ మార్నింగ్ వచ్చి ఇట్లా దేవుని దర్శనం చేసుకొని అభిషేకం చేసి అయితే వెళ్ళిపోతాం.